రుణమాఫీ చేసినామని చెప్పి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కాసేపటి క్రితం మోడీ నివాసానికి చేరుకున్న చంద్రబాబును ప్రధాని సాదరంగా ఆహ్వానించారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై మోడీతో ఆయన చర్చించారు. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని చంద్రబాబు కోరారు. ఏపీ ఆర్థిక అంశాలపై మోడీతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల కేంద్ర బడ్జెట్లో అమరావతికి ప్రత్యేక సహాయం కింద 15,000 కోట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. కాసేపటి క్రితం మోడీ నివాసానికి చేరుకున్న చంద్రబాబును ప్రధాని సాదరంగా ఆహ్వానించారు. అమరావతి పునర్నిర్మాణం, పోలవరానికి నిధులు, వెనుకబడిన జిల్లాలకు నిధులతో పాటు కొత్త రుణాలపై మోడీతో ఆయన చర్చించారు. జగన్ హయాంలో చేసిన రుణాలను రీషెడ్యూల్ చేయాలని ప్రధాని చంద్రబాబు కోరారు. ఏపీ ఆర్థిక అంశాలపై మోడీతో సుదీర్ఘంగా చర్చించినట్టు తెలుస్తోంది. మరింత సమాచారం మా చీఫ్ బ్యూరో అశోక్ రెడ్డి అందిస్తారు. అశోక్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా జరుగుతున్నారు. నిన్న కేంద్ర మంత్రులుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. దాదాపు అరగంట పాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలు తెలుస్తోంది. అందులో ప్రధానంగా పోలవరానికి నిధులు, వెనుకబడ్డ జిల్లాలకు నిధులు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి అంటే ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి పునర్నిర్మాణానికి నిధులు ఏదైతే కేటాయించారో 15,000 కోట్లు కేంద్ర బడ్జెట్ లో వాటికి సంబంధించిన నిధులు త్వరితగతిన విడుదల చేయాలంటూ ప్రధానమంత్రిని కోరిన తెలుస్తుంది. అదేవిధంగా రాష్ట్రాల్లో పలు ఉత్తరాంధ్రలోనే రాయలసీమ జిల్లాల్లో జిల్లాలు వెనుకబడినాయి, వాటికి సపరేట్ నిధులు కేటాయించాలంటూ గతంలో కూడా రిక్వెస్ట్ చేశారు. సో వాటికి సంబంధించిన మళ్ళీ రిప్రజెంటేషన్ కూడా ఈసారి కొద్దిసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. సో చంద్రబాబు నాయుడు భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. సో నిర్మలా సీతారామన్తో కూడా రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఏదైతే వెనుకబడ్డ జిల్లాలకు నిధులతో పాటు గతంలో ఏదైతే రీషెడ్యూల్ ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేసిన రుణాలు తీసుకున్నారో వాటిని రీషెడ్యూల్ చేయాలి, వాటికి సంబంధించిన మొత్తం రీషెడ్యూల్ చేయాలంటూ ఒక రిప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 15,000 కోట్ల నిధులు ఏదో ఇస్తామని చెప్పారో అమరావతికి, వాటికి డబ్బులు దొరకగానే ఇవ్వాలంటూ ఆయన రిప్రజెంటేషన్ ఇచ్చే అవకాశం ఉంది. సో ఈ రోజు నిన్నైతే అయితే జలశక్తి శాఖ మంత్రిని కలిశారు. సో ఈ రోజు రాత్రికి 7:50 కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కూడా కలుస్తారు. సో 2 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఢిల్లీలోనే ఉన్నారు. సో బిజీగా గడిపారు. సో ఈ రోజు సమావేశం అయిన తర్వాత ఈ రోజు రాత్రికి విజయవాడ బయలుదేరే అవకాశం ఉంది. రైట్ అశోక్, థ్యాంక్ యూ. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.